లైట్లు అయిపోయినాయి. అటాక్ చేశారు చూడండి ఆడియన్స్ని, అదో దాని ప్రశాంత్ వర్మని మెచ్చుకోవచ్చు దానికి. అండ్ స్క్రీన్ ప్లే కానీ, టేకింగ్ కానీ, కెమెరా యాంగిల్స్ వాడుకోవడం కానీ, మన ట్రైలర్లో చూసినప్పుడు కెమెరా యాంగిల్ ట్రావెలింగ్ మూమెంట్ కానీ చాలా అంటే మనకి మన లార్జ్ స్క్రీన్లో చూసినప్పుడు మాత్రం లిటరలీ చాలా అంటే చాలా హై ఇచ్చింది. అండ్ పెర్ఫార్మెన్స్ వరలక్ష్మి శరత్ కుమార్ పెర్ఫార్మెన్స్ కానీ, లేకపోతే తేజ్ సజ్జా పెర్ఫార్మెన్స్ కానీ, విలన్ పెర్ఫార్మెన్స్ కానీ, గెటప్ శ్రీను గారు కానీ, ఎవ్రీథింగ్ అందరు చాలా బాగా, వెన్నెల కిషోర్ కానీ అందరు చాలా వెల్ అండ్ గుడ్. వాళ్ళకి ఎంత చెయ్యాలో ఎలా చేయాలో కరెక్ట్గా చేశారన్న, ఎటువంటి తప్పులు లేకుండా. అక్క తమ్ముల కాంబినేషన్ కరెక్ట్గా వర్కౌట్ అయ్యింది. అండ్ కొన్ని మనకి చాలా అంటే చాలా ట్రోలర్స్లో వచ్చిన వాళ్ళు చాలామందిని కూడా వాడారు. అండ్ ఇంకా మనకి రాకేష్ మాస్టర్ ఇందులో ఉంటారు. బట్ నిజంగా ప్రశాంత్ వర్మ ఒకటి అన్నారు, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయనకి చాలా ఛాన్సెస్ వస్తాయని. బట్ అన్ఫార్చునేట్లీ ఇంకా దేవుడు పిలిచాడని జరగదు. నిజంగా ఆయన ఉంటే ఆయనకి ఛాన్సెస్ వచ్చాయి. ఒక మంచి కామెడియన్ క్యారెక్టర్ చేశారు. ఆయన కెరీర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే క్యారెక్టర్ అని అనిపించింది. అది ఇంకా ఆయన ఏం చేయలేము, అది మనం ఏం చేయలేం. అండ్ లిటరల్ ఇంటర్వెల్ దగ్గర సీన్ బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ బీజియం ఏదైతే ఉంటుందో, మనకి హనుమాన్ చాలీసా వినిపిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఆ చాలీసా చదివేస్తాం. మనకి ఎంత వస్తే అంత అలా మన చెవుల దగ్గర వినిపించేది అలా చెప్పేస్తూ ఉంటాం. అంత హై ఇస్తుంది అనమాట. చెప్తా ప్రతి సినిమాలో ఎంత పెద్ద స్టార్కైనా ఎంత ఎలివేషన్ ఇచ్చినా హనుమంతుడికి ఈ సినిమాలు ఇచ్చిన ఎలివేషన్ ముందు మాత్రం ఎందుకు పనికిరాదన్న చెప్తున్నా కదా. అంత గట్టిగా ఇచ్చారు హనుమంతుడికి ఎలివేషన్ అయితే మాత్రం. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎంత చెప్పుకున్నా తక్కువే. అండ్ ఇప్పటిదాకా వచ్చిన సినిమాటిక్ యూనివర్స్లో ఒక ఎత్తు అయితే ప్రశాంత్ సినిమా సినిమాటిక్ యూనివర్స్ మాత్రం ఇంకో ఎత్తు అన్న. ఇంకా చాలామంది ప్రశాంత్ వర్మ అని తేజ్ సజ్జా గారిని క్వశ్చన్లు అడిగారు, మీకు స్థాయికి తగ్గ పెద్ద సినిమానా ఇది అని. ప్రశాంత్ వర్మ అని మీరు సైక్లాస్కి వెళ్తున్నప్పుడు కారు వస్తే పక్కా జరిగిపోవాలి కదా, మీరు ఎందుకున్నారని అడిగారు. వాళ్ళు జరగరు, వాళ్ళు తగ్గరు. ఎందుకంటే కంటెంట్ అలా ఉంది కాబట్టి. కంటెంట్ నమ్ముకున్నోడికి ఎప్పుడూ కష్టం ఉండదన్న చెప్తున్నా కదా. సినిమా చాలా చాలా బాగుంది. ఇంతకు వచ్చి నువ్వే కదా నిజంగా భయ